దానికి వదిలిపెట్టి గీక్కుంటున్నా ఏమైంది మర్చిపోయావా అరే వారా అరే ఇంటికి నాకే చూసావా అరే కూడా నాకే చూసావా అదే పని అరే భాయ్ ఇంతమంది మనుషులకి అరే వచ్చే కుర్చీల మీద ఉన్నారా కుర్చీలే ఉన్నాయి అన్ని ఉచ్చీలే అది అక్కడికి ఏనా పడుతుంది ఎందుకు ఇక్కడికి రావటం అని అక్కడే కూకొని వింటున్నారు అందుకని ఇంతమంది మనుషులకి ఉన్నారు ఒక్కరైనా నాకు చూడలేదా అరే భాయ్ కొడుకు అరే కొడుక తల్లి Oh.
అయ్యేదంతా ఉరుగుతుంది తెలుసుకుందాం. ఏలు కొరికింది కదా. ఎవడే దోకట్ట ఇది నేలకపోయినట్టు మంత్రులు గారు. ఇది కొంచెం సరిచేద్దాం, పుణ్యమని వద్దాం మనకి. ఎవడో దోకడలే పైకి లేవాలంటే నా దాన్ని పట్టుకొని పైకి లేపు. ఒళ్ళు పగులుద్ది. దేనికి? నీ దాన్ని నేను పట్టుకునేది ఏంది? అరే నాదంటే నాది కదా. హత్తుకు పట్టుకో, హత్తుకు పట్టుకో. ఏం మాట్లాడుతున్నావు? హత్తుకుని ఏం పట్టుకునేది? అరే నాది బాస్కి హత్తుకు అంటే చెయ్యి పట్టుకొని పైకి లేపని. ఓహో, చెయ్యి పట్టుకు అరే భాయ్, చెత్త చెత్తడానికి, దుమ్ము దుమారానికి, చిల్ల పెంకులకి, మంగళగత్తలకి, కోడి గడ్డలకి, హయ్యలకి, హమ్మలకి, నిల్చున్న వాళ్ళకి, నిద్రపోయే వాళ్ళకి నాది నీకు సలాంకి మారా. నీ బాస్కి సలాం అందరూ అట్ట చేస్తారా? సలాం అట్ట చేస్తారు అందరూ. అట్టంటే ఇక్కడ పట్టుకున్నావు, ఇక్కడ పట్టుకున్నావు, ఇక్కడ పట్టుకున్నావు, కష్టపడి పైకి లేపావు, అందుకని కింద నుంచి పెడుతున్నా సలాం. చూసినవా వాడిని లేవడం మంది ఎంత తప్పు అయింది చూసినవా? అరే ఇక్కడ పట్టుకున్నావు, ఇక్కడ పట్టుకున్నావు. ఇంతకు ఎవడవే నువ్వు? అరే నీకు కింద కనపడాలా? ఏంటది? అరే నా కింద చూడు, దాని కింద గడ్డం ఊడిపోతే ఏంది? అరే గడ్డానికి చూడు అంటున్నా. ఒక గడ్డాన్ని చూసినాం. అరే పైన చూడు, పైన చూసినమా? అదే టోపీ. అరే ఇది ఉండేది ఎవరికి ఉంటది? మా ఊర్లో నవాబు గారు పెట్టుకుంటారు. దానికంటే నేను నవాబుని. నువ్వు నవాబువా? గది మరి దోవకు అడ్డంగా అనుకున్నావు ఎందుకు? అరే దారికి అడ్డం అంటే నా కొడుకు కోసం తిరిగి తిరిగి కాళ్ళు తీతలకి వచ్చి అడ్డము పడ్డాం. ఎవడా? నా కొడుకు. నీ కొడుకా? అవు. ఎంత వయసు ఉంటది ఏంటి? అరే వాడి తలా కిందులు చేస్తున్నాడువా? నీ కొడుకే సంగతి. ఎవరు నీ కొడుకు? అరే మాది ఊరికి అంటావు, కడప జిల్లా. అరే గుంటూరుకి జిల్లా, గుడివాడి తాలూకు అందులో ఉండే మిడిమాలపై గ్రామం. గుంటూరు జిల్లాలో మిడిమేళం నేను చాలా తిరిగినా కానీ అది మా ఏరియా. అది గుంటూరులో మిడిమేళం ఏం లేదు సాహిబ్ గారు. అరే నేను ఎప్పుడు తిరిగా, ఎప్పుడు చెవులో ఫోన్ పెట్టి మాట్లాడాలని తెలిపాయి. కడప జిల్లాలో ముడిమాల అనేది ఉంది. అరే ముడిమాల, ముడుమాల, అది నీ ఊరు? నీ పేరు? అరే నా పేరు పీకే సాహిబ్. పీకేదా? అరే పీకే కాదు అందరి ముఖం పీరు సాహిబ్. పీరు సాహిబ్, పీరు సాహెబ్. గట్టిగానే ఉండవు. వీడు తీసుకుంటున్నాడు తీతలు. గట్టిగానే ఉండవా? పీరు సాహెబ్, నీకు పెళ్లి మీ బీబీ మీ? అరే ఈరోజు తిక్కల ముఖం అడుగుతుందివా? పెళ్లి కాకుండానే పెళ్ళం వస్తుంది. ఏమో పెళ్ళం లేకుండానే కొడుకు పుడతాడా? పుట్టాడు. మరి లేడన్నావు కదా, మీ బీబీ కూడా ఉందో లేదని. అరే అరే కొడుకు పోయి 3 మాసాలు. కొడుకు పోయి 3 మాసాలు. వాడి తల్లి ఆఠంది అంటే నాది పెళ్ళం. మరి నీ పాస్ గారు నీ పెళ్ళం వెళ్ళారు నాయన. అంత పెద్దగా చదువుతుండేది నా పెళ్ళం నా పెళ్ళం అని. దానికి పోయి 6 మాసాలు. నేను ఎతకసాగి 7 మాసాలు. నువ్వు రాత్రి పూట పల్లె పోయినావు, పగులు పూట పల్లె పోయినావు. నువ్వా అటు ఇటు కానీ మధ్యలో పోయా. అందుకేనయ్యా కొడుకు పోయి 3 అయింది, పెళ్ళం పోయి 6 అయింది, నువ్వు ఎతపెట్టి 9 అయింది. అలా కొడుకు కోసం తిరిగి తిరిగి పల్లెనక, పట్నమనక, ఊరనక, ఓడనక, ఒక్క చిన్ననక, తేరనక, కూడనక, నీళ్ళనక తిరిగి తిరిగి పాదాలు కరిగి నోరు తడబడి 4 పిడిసా గట్టుకు పోయి అటు చెప్పబోయి ఇటు చెప్పా. సాహిబ్ గారు ఎక్కడెక్కడ తిరిగావు నువ్వు? ఎక్కడెక్కడ తిరిగానంటావు? కడప, కర్నూలు, కాజీపేట, గిజిపేట మొదలగు పెట్టలకి 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 తిరిగి. వీడేమైనా పుంచంట పెట్టల మీద తిరిగిండంట. వేరే సాంబారి ముఖం. పెట్టలు తిరిగేదండి. పెట్టలు కాదు అదే. చిలకలూరుపేట, నరసరావుపేట, డీజీపేట, కాజీపేట, సుల్లూరుపేట, సూరాన్పేట. సాహిబ్ గారు ఈ పేటలు పెట్టలంటూ పేటల వరకు తిరిగావు. ఇదిగో 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 ఇటు గిజిగాడికి పోయా. గిజిగాడు. గిజిగాడా? గిజిగాడ. అదే గిజిగాడ అంటే అక్కడ ఏమైనా ఉంటుందా? అక్కడ ఉన్నాయి మరి. ఏంది అది? కింద వాగు, పైన కొండ. కొండ మీద కూకొని ఉంది మీ అమ్మ. మమ్మ కూకోనుందా? చూడు ఒళ్ళు పగల కొడతా నేను. మమ్మకి మన్నమంటే అరే అమ్మ అంటే మీ అమ్మ కాదు. మీ అమ్మ? అరే మా అమ్మ కాదు. మా అమ్మ 2010లో చచ్చింది. మరి మీ అమ్మ కాప మా అమ్మ కాప ఎవరమ్మా? అరే అమ్మ ముక్కుకి బండి కానీ అంత ఉంటది ఒకటి చక్కెరం ముక్కుకి. అవు. ఓ బెజబాడ కనకదుర్గమ్మ. వెనకదుర్గమ్మ సాహిబు. అదే వెనకకి కనకకి ఎంత? కనకదుర్గమ్మ దండం పెట్టు. అరే భయ్ అదే వెనకన్నా కనకన్నా ఒకటి లేవా? వెనక కనకంటాడు.
ఒళ్ళు పగల కొడతా నేను అక్కడ నాది కొడుకులు చీ నాకు పోయి బాక అక్కడ నాది కొడుకులు అక్కడి నుంచి ఎక్కడ పోయావు అక్కడి నుంచి అంగళగిరికి పోయా అంగళగిరి అంగళగిరి ఆడందిరా నాయన ఆడేం చేస్తారు అంగళగిరి కదా ఆహా శ్రీరామనవమి చేస్తావా చేస్తాం అరే తొట్టెల నిండా నీళ్లు పోస్తారా పోస్తాం ఆ నీళ్ళకి బెల్లం పెడతారా బాగా పిసుకుతారు బొంగలకి తాగుతారు చూడు ఓహో అది మంగళగిరి అయి ఉంటది పానకం పానకాల స్వామి మంగళగిరి అదే మరి అక్కడికి పోయా అక్కడ కూడా అది కొడుకు మరి అక్కడి నుంచి అక్కడికి పోయావు అరటి దచ్చాదికి పోయా అటు పోయావా దచ్చాదికి అక్కడ ఏ ఊరు పోయావు కుండ మీద 7 కుండలు అక్కడ మీ అయ్య ఒకడు ఉన్నాడు చంపుతామంత మయ్య గియ్యన అంటే అయ్యుండేది ఏంది అయ్య రాత్రి డామా పోయి ఇంటికాడ పడుకుంటా అయ్య ఆనార కొండ మీద ఉన్న ఇంటికాడ ఉంటే మీ అయ్యా అరే మా అయ్య కాదు మా అమ్మ కంటే ముందు తెచ్చా మయ్య అమ్మకంటే ముందు నువ్వు ఎట్ట పుట్టు నీ పాస్ అరే చూడు మారా అరే ఇటు తెల్ల కొమ్ము మధ్యన ఎర్ర కొమ్ము ఉంటది చూడు ఏది 3 నామాలా ఓ అది తిరుపతి వెంకటేశ్వర స్వామి వాడి దగ్గరికి పోయా వాడేంది నువ్వు ఉండాలన్నా లేకపోతే పోవాలన్నా వాడేంది మా స్వామిని పట్టుకొని వాడేంది మా స్వామిని పట్టుకొని వాడంటావు ఎంత బలుపు నీకు ఏంది అది ఎంత బలిపోయింది నీకు వాటి ఏమంటావు కాళ్ళకి వెళ్ళి ఇరుత్తా నేను అరే టోపీ వాడు నాకు భావ ఎవరు నేను వాడికి భావం అది వాడు కింద పడితే నేను మీద పడతా వాడి కింద పడతాడు మధ్యని నీకు రోషం ఎందుకు కదా బోసడే ఎవరు మా స్వామి నీకు బామర్దేయండి ఎట్టయిండు అయ్యా పెద్ద మనుషులు ఊరికి వచ్చి కూకొని ఉన్నారు అక్కమ్మగుడు అన్నాకేమవుతాడు భయ అక్కమ్మగుడు అయిందా మా అక్కమ్మగుడు ఆ స్వామి మీ అక్కమ్మగుడు మా అక్కమ్మగుడు ఏ లెక్క అంటున్నది ఏ లెక్క అంటావు మా అక్క ఉందా బీబీ నాంచరమా ఉంది ఒరే అన్నా నాకు గాలి ఏరదరా బయట పడుకుంటాను అని పడుకో మీ అన్న అరే నాకు దోమలు పడుస్తాయని ఇంట్లో పడుకున్నా ఈ సంధి కొండ దిగి కిందికి వచ్చి బయట గోలము పెట్టుకొని అరే మా అక్కని ఎత్తకపోయి పెళ్లి చేసుకున్నాడు అక్క మూడు అనకేమవుతారా బోసాడు ఓహో ఆ లెక్కన వచ్చినవా నీకు మా స్వామి బామర్దేండు అట్టయితే అక్కడ అక్కడి నుంచి ఎక్కడ పోయావు అల్లి బిల్లి మంగమ్మ దగ్గరికి పోయా అలివేలు మంగాపురం ఆయనకి అమ్మ కాదు మాకు అమ్మాయిల కింద ఉంటది అవునా అక్కడ కూడా అక్కడ కూడా లేడు అక్కడ నుంచి అరే పరవడికి పోయా అటు పరమడ పడ్డావు అటు ఊరు పోయావు అంటే ఊరు మతికి రాలేదు నీకు వ్యవసాయం ఉందా ఉంది ధాన్యం పండిస్తా పండితే నిన్ననే ఒక 150 అంత 160 బత్తాలు వేసిన కాట ఒడ్లు అరే వాటికి రాసికి పోస్తాంగా అరే వాటికి కొన్ని కొలిస్తావు ఇంత లవన ఇంత పొడుగున ఉంటుంది అట్ట నేను నల్లంగా ఇంతలా ఇంత పొడుగు ఉండేదా నల్లంగా ఉంటుంది త్వర ఉంటది అది మానిక దానికి సగానికి కొయ్యి దానికి సగానికి వేయటం రప్ప మేడం నాకాడ అరే దానికి సగానికి చెప్పవా దానికి సగానికి చేసి తవ్వ అరే తవ్వ అంటే మతికి వచ్చింది దగ్గరికి రా ఏం సార్ మీ అవ్వ మంచిగా మవ్వ మీ అవ్వ నేను పుట్టకముందు చేసింది పో నాకే భయా నువ్వు పుట్టం తొలికి సావాలా ఎప్పుడు మీ ఊరికి వచ్చినా ముందు మీ అవ్వ దాంట్లో పెడతా వీడు మా నూరు పెట్టి పోరే నాడు మా అవ్వదంటే నువ్వు పెట్టి నేను చంపుతా అమ్ముతురా మా తాత అడిగిపోయిండు మా అవ్వదంటే నువ్వు పెట్టడానికి మా తాత అడిగిపోయినట్ట మా అవ్వదంటే నువ్వు పెట్టేది పిచ్చాడా నేను పక్క ఊర్లో ఉన్నా కూడా మీ తాత వచ్చి నన్ను తీసుకుపోయి దగ్గర కూకొని మీ తాత అంటాడు ఒరే సాయిబు రాక వచ్చావు చూసి పెట్టు గట్టిగా పెట్టు అంటాడు సాయిబు అసలు ఏం పెట్టు నువ్వు మీ అవ్వక తలా కింద పెట్టుకునే దిండుకి దూదులు పెట్టా నీ ముఖం చూసినప్పుడు అనుకున్నా మా అవ్వకు పెట్టినట్టు నువ్వు ఆ పనులు చేసుకుంటూ అనుకున్నాను ఎందుకే నా కొడుకును కానీ నాకే కానీ చూసి ఉన్నావా నేనైతే నీకు చూడలేదు నీ కొడుకు ఎలా ఉంటాడు ఎట్టుంటాడు అంటావు సగం నాకి ఉంటాడు సగం నా పేదకి ఉంటాడు ఏంది 3వ రకమే ఏంది సాయిబు అరే సగం నాది పోలికే సగం నా పిల్లని పోలికే అదే 3వ రకమా అని అడుగుతున్నా నేను అరే భాయ్ నువ్వు మగోడువా మీ పిల్లం ఆడుకుతురాయా సగం అంటే మరి 3వ రకం అయితే కదా ఇక్కడ నుంచి నాది పిల్లం పోలికే ఇక్కడ నుంచి నాది పోలికే బాగా అందంగా ఉంటాడంటావా గది అండం వయసు ఎంత ఉంటుంది అరే అడవిలో తాటి చెట్టుకి సగానికి ఉంటాడు ఎత్తు అంత ఎత్తున ఉంటాడు వయసుకు కడిగావు అరే 11కి కింద 13కి పైన 2 మధ్యలో ఉంటాడు 12 నీ కుమారుని పేరు ఏంటి అరే వాడి పేరు గిద్దయ్య
గిద్దయ్య సాయి అరే గీతయ్య కాదనే అరే అమ్మగారి పువ్వు మొత్తం తిని నీకు ఏమీ తెలవటం లేదు సిద్ధయ్య ఔ, సీతయ్య. ఓహో సిద్ధయ్య ఔ, నువ్వు ముడుమాల సిద్ధుని తండ్రివి ఔ. నీ కుమార్ నేను చూశాను సాయి అదే చూసి ఉండి చెప్పు నిన్ను ఊరగా పంపిస్తా దూరంగా ఉండి చెప్తా నీకు ఒకటి ఇచ్చి పంపిస్తా ఏమెత్తావు అరే కొడుకును చూపిస్తే నీకు ఒకటి ఇస్తా అదే ఏమెత్తావు అంటున్నా బొచ్చులో కండ ఇస్తా వాడిని ఏం చేద్దాం వాడికి మర్యాదగా వాళ్ళ కొడుకుని చూపిస్తానంటే వాడు ఏదో కండి ఎత్తానంటే బొచ్చులో తిత్తానంటాడు అరే పిల్లగా బొచ్చోదండి అరే అదే ఒళ్ళు పగల కొడతామని ఎప్పుడన్నా కనిగిరి సెంటర్ కి పోయావా పోయ్యా గేర్లపేట బస్ స్టాండ్ దగ్గరికి పోయావా పోయినా 4 చక్రాల బండి ఉందా ఉంది బండి మీద స్టవ్ ఉందా ఉంది స్టవ్ మీద కుండ ఉందా ఉంది కుండ మీద సిబ్బి ఉందా సిబ్బి మీద ఉన్నాయి కండలు ఏంది మొక్కజొన్న కంట అది. వారిని పాస్ కానీ చంపిది ఆ మొక్కజొన్న కంట అసలు నేను తిన్నాం అరే పైన బొచ్చు బీగితే కదా లోపల ఇత్తులు వచ్చేది నేను తిన్నా కానీ నా కండే వద్దు ఆ. నాతోటి వస్తే నీ కుమారుని చూపిస్తా నీ కుమారుడు ఆడనో చెప్పంటవా అవు చెప్పు ఇక్కడికి అంత దూరంలో కంది మల్లయ్యపురము మరి ఒక్కసారి ఎంత పొడుగు చెప్పాడు భయ్ ఎట్టా వస్తుంది మొత్తం నరికి నరికి చెప్పు కంది కందికి ఏయ్ కంది కందికి మల్లయ్య మల్లయ్యకి పురము పురానికి సాహిబు కంది మల్లయ్యపురము కంది మల్లయ్యపురం అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదసేవ చేసిన నీ కుమారుడు వేరే టోపీ కూడా ఏయ్ ఇది చూడు చూసా నాకు తెలియక అడుగుతాను ఆయన పాదాలకి జబ్బా ఏయ్ ఆయన దేవదేవుడు దండం పెట్టుకు పాపం నీకు ఆ మాట అనకూడదు అక్కడ ఉన్నాడు అంటావు అక్కడ ఉన్నాడు నీ కుమారుడు అరే నీకు సలాంకి పెడతాను పక్కకి పో ఇంకొట్టుకో అరే భయా శిలోనా